ఏం మాట్లాడబోతున్నావో దేవా, మాట్లాడేది నేను కాదు కానీ తండ్రి నీ ఆత్మచేత నింపమని అడుగుతున్నానయ్యా. పరిశుద్ధాత్మ నడిపింపుతో ఇదిగో తండ్రి వాక్య పరిచయంలో ముందు కొనసాగడానికి నీ అత్యధికమైన కృపనిచ్చి నడిపించమని, ఈ మాటలు తండ్రి నన్ను విని ఆచరించగలిగే జీవితాలు మా అందరికీ ఇవ్వమని యేసునామములో ప్రార్థించి వేడుకొంచు పొందుకున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనందరికీ కూడా ఒక బాధ్యత అప్పగించాడు. ఏంటండి అది? అందరికీ అప్పగించిన బాధ్యత. సర్వసృష్టికి వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పాడు. ఎందుకు సువార్త చెప్పమన్నాడు? సువార్త ఎందుకు చెప్పాలి? మనము అందరూ చెప్పాలి. సువార్త ఎందుకు మనం చెప్పాలి? ఒక ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా ఆపడానికి, అంతే కదండి? అంతేనా? నశించిపోకుండా, ఆత్మలు నరకంలోకి వెళ్ళిపోకుండా దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి మరణించిన తర్వాత తిరిగి మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలని, అది తెలియని ప్రజలకి మనము తెలియజెప్పాలని. పరలోకం అనేది ఒకటి ఉంది, నరకం అనేది ఒకటి ఉంది. ఈ లోకంలో మంచిగా జీవిస్తే, మంచిగా బ్రతికి దేవుళ్ళో ఉండి చక్కగా ఉంటే పరలోకానికి వెళ్తామని, పాపంతో కొన్ని జీవితాన్ని జీవిస్తే దేవునికి దూరంగా బ్రతికితే నరకానికి వెళ్తామని మన సువార్త అందరికీ కూడా క్రీస్తుని గురించిన సువార్త మనము చెప్తూ ఉంటాము. ఏంటండి? అందరికీ మనం చెప్తూ ఉంటాం. ఏంటంటే అది ఒక భారాన్ని దేవుడు మనకి పెట్టాడు. ఎందుకంటే మనం ఎలాగ రక్షించబడ్డామో, దేవుని తెలుసుకున్నామో, మన ఆత్మలకు ఒక రక్షణ ఎలా ఉందో మిగతా వాళ్ళ ఆత్మలు కూడా రక్షణ ఉండాలని మనము సువార్త అనేది మనం చెప్తూ ఉంటాం. అయితే ఈ సువార్తను మనం ఇతరులకు చెప్పినప్పుడు రకరకాల సమస్యలు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఏంటంటే ఎదురవుతాయండి? సువార్తని చాలామంది అంగీకరిస్తారు, యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది అంగీకరించరు. కొంతమంది విని ఊరుకుంటారు, కొంతమంది చెప్పొద్దని అంటారు. అంతేనా? ఎందుకు వద్దంటారు? సువార్త చెప్తూ ఉంటే, క్రీస్తుని గురించిన సువార్త మనం చెప్తూ ఉంటే ఎందుకు వారు వద్దు అని చెప్తూ ఉంటారు? మాకు చెప్పొద్దంటారు, లేదంటే వ్యతిరేకిస్తారు, లేదంటే కొడతారు, లేదంటే ఇంకా బైబిల్ కాల్చేయడం, ఇంకా చాలా చాలా వ్యతిరేకతలు మనకు వస్తూ ఉంటాయి. ఎందుచేత వాళ్ళకి క్రీస్తుని గురించి సువార్త చెప్తే ఎందుకు నచ్చదు, ఎందుకు త్రోసివేస్తూ ఉంటారు అంటే చాలా కారణాలు ఉన్నాయి ఇందులో. ఏంటండి? చాలా కారణాలు ఉన్నాయి. ఏంటంటే కారణాలు అంటే, తెల్లరా కూర్చో. ఏంటి ఆ కారణాలు అంటే, మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, చూడండి, తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి నమ్ముతున్నటువంటి దేవతలు ఏంటండి? దేవుళ్ళు. వాళ్ళని విడిచిపెట్టకూడదు. రెండవదిగా ఆదాయం. ఏంటండి? ఆదాయం. విగ్రహారాధనలో చాలా ఆదాయం ఉంది. మీకు తెలుసా? చాలా ఆదాయం ఉంది. ప్రతి గుడిలో కూడా చాలా కానుకలు అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా మన అందరికీ తెలిసిన తిరుపతి అయితే ఇంక మామూలుగా చెప్పవసరం లేదు. అంతేనా? ఎంత అంటే ఇంకా మామూలుగా లెక్క పెట్టడానికి జనాలు సరిపోరు. ఒక హాల్ అంతా కూడా పట్టేస్తూ ఉంటారు జనాలు. ఇవన్నీ చాలామంది నిలువు దోపిడీలని చాలా చాలా ఇన్కమ్, అంటే బాగా ఇన్కమ్ దేనివల్ల వస్తుందంటే విగ్రహారాధన, గుళ్ళు, దానివల్ల చాలా ఇన్కమ్ వస్తుంది. తర్వాత జ్యోతిష్యాలు చెప్పుకునే వాళ్ళు కానీ, ఇంకా దానికి సంబంధించిన ముహూర్తాలు చెప్పుకునే వాళ్ళందరూ కూడా దేని మీద ఆధారపడుతున్నారంటే ఆ విగ్రహారాధన మీద ఆధారపడుతున్నారు. ఒకటి, దాన్ని విడిచిపెట్టేస్తే ఏం పోతుంది? ఆదాయం పోతుంది. ఏంటండి? బ్రతుకు తిరిగిపోతుంది. అందుకని కొంతమంది తెలిసినా విడిచిపెట్టరు. కొంతమంది ఏంటంటే ఆ యొక్క లక్షణాలు, పాపపు జీవితాన్ని, త్రాగుడు కానీ, వ్యభిచారం కానీ, ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టలేక కొంతమంది నమ్ముకోరు, కొంతమంది రక్షణ తీసుకోరు. ఇంకొంతమంది నచ్చి, కొంతమంది నచ్చక, కొంతమందికి రకరకాల కారణాల చేత సువార్తని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అంటే త్రోసివేస్తూ ఉంటారు. మాకొద్దు అంటారు, చెప్పొద్దు అంటారు, మాకు మా దేవుళ్ళు ఉన్నారంటారు. తెలుసు కొంతమందికి, కానీ అందులో ఉన్నటువంటి కొన్ని వాటిని బట్టి త్రోసివేస్తూ ఉంటారు. బైబిల్లో కూడా, పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ఒక చోట పౌలు సువార్త చెప్తున్నప్పుడు, పౌలు ఆ ప్రదేశం అంతటి కూడా క్రీస్తుని గురించి వార్త చెప్తున్నప్పుడు
అక్కడ వాళ్ళు కూడా 2 విషయాలు బాగా మెయిన్గా పెట్టుకొని ఉన్నారు. ఏంటో తెలుసా అండి? ఒకటి ఆదాయము, 2 ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మనం నమ్ముకున్నటువంటి దేవుళ్ళు మనకు ఆ గొప్పతనాన్ని పోతుందని చెప్పేసి తిరగబడినటువంటి సంఘటన పరిశుద్ధ గ్రంథంలో ఒక చోట దేవుడు రాయించాడండి. చూద్దాం అందరం కలిసి. అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 24వ వచనము, పేజీ నంబరు 122 పేజీ. ఏలయనగా దేమిత్రి అని ఒక కంసాలి అర్తమీదేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగు చేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరుల గుంపు కూర్చి, అయ్యేలారా ఈ పని వల్ల మనకు జీవము బహుబాగుగా జరుగుచుందని మీకు తెలియను. ఏం మాట్లాడుతున్నారండి? అందరు నా వైపే చూడాలి, అందరూ చూడాలి. మధ్యలోకి వచ్చిన సరే తన్ని కంసాలి పేరు రాయబడి ఉంది. ఆ కంసాలి పేరు ఏంటండి? దేమేత్రియను ఒక కంసాలి. ఏం చెప్తున్నాడట ఆ కంసాలి? అతను ఏం చెప్తున్నాడండి? అర్తమీదేవికి వెండి గుళ్ళను చేయించడం వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగు చేయుచుండెను. అంటే ఏ విగ్రహాన్ని అయితే అక్కడ పూజిస్తున్నారో ఆ విగ్రహానికి సంబంధించిన చాలామంది మొక్కుబళ్ళుగా కానీ కానుకలుగా కానీ ఏం చేస్తున్నారట? వెండి గుళ్ళను చేయిస్తున్నారట. ఏంటండి? వెండి గుళ్ళనట చేపిస్తూ ఉన్నారట. అయితే అతను చెప్తున్నాడు, అర్తమీదేవికి వెండి గుళ్ళను చేయించడం వల్ల ఆ పని వారికి మిగులు లాభము కలుగు చేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయి ఇతరుల గుంపు కూర్చి, ఎవరైతే తనకిలాగే అర్తమీదేవికి వెండి గుళ్ళను చేయించే పనిలో ఎవరైతే ఉన్నారో వారందరినీ పోగు చేశాడట. వారందరినీ పోగు చేసి ఏం మాట్లాడుతున్నాడట? అయ్యేలారా ఈ పని వలన మనకు జీవము బహుబాగుగా జరుగుచున్నదని ఎరుగుదుము. అంటే మంచి డిమాండ్లో ఉంది. ఏంటండి? మంచి డిమాండ్ ఉందట. అర్తమీదేవికి వెండి గుళ్ళు చేయించడం అనేది మంచి డిమాండ్ ఉందట. అందరూ అదే పనిలో ఉన్నారు, అదే మొక్కుబడిగా చెల్లించుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, కానీ మంచి డిమాండ్ ఉంది. దేనికి అంటే ఆ వ్యాపారానికి, ఆ వృత్తికి. అయితే చాలామందిని పోగు చేసి మాట్లాడుతున్నట్టు అదే పని చేసేటువంటి మిగతా వాళ్ళని పోగు చేసి మాట్లాడుతున్నట్టు ఒక అతను ఏంటి చెప్తున్నాడు అంటే, చూడండి, అయ్యేలారా ఈ పని వల్ల మనకు జీవము బహుబాగుగా జరుగుచుందన్నది మీకు తెలియను. అయితే చేతులతో చేయమని దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రమే కాదు దాదాపు ఆసియా అంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచి ఉన్నారని విని ఉన్నాను. ఏంటండి? ఏం చెప్తున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు అంటే, మనకి ఈ పని వల్ల, ఈ వృత్తి వల్ల మనకు జీవనము బహుగా గడుస్తుంది, మంచి లాభం వస్తుంది. ఈ పని వల్ల, ఈ వృత్తి వల్ల మనకు మంచి లాభం వస్తుంది. అయితే ఏంటి అంటే పౌలు ఏం చెప్తున్నాడట? చేతులతో చేసినవి, అక్కడ ఏమి రాయబడిందమ్మా? చేతులతో చేయమని దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులోను ఆసియా అంతటా కూడా ప్రకటించాడట. ఏం చెప్పాడు? సృష్టికర్త దేవుడు వాక్యము, అంతేగాని చేతులతో చేయబడినవి దేవతలు కావు. మనంతటా మనం ఒక రూపాన్ని చెక్కేసుకుంటే అది దేవత అయిపోదు, అది దేవుడైపోదు. దానిలో జీవము లేదు, దానిలో ప్రాణము లేదు, దానికి చెవులు లేవు, మాట్లాడినా అది మాట్లాడదు, మనం చెప్పింది అది వినదు. ఇదే చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఏం చెప్తున్నాడంటే, మీరు ఏదైతే చేతులతో చేస్తున్నారో అవి దేవతలు కావని ఆసియా ప్రదేశం అంతటా కూడా, ఎఫెసు అంతటా కూడా ప్రకటించేశాడట ఆల్రెడీ. ఎవరు? పౌలు. ఈ మాట వినట చాలామంది మనసు త్రిప్పుకున్నారట. అవునా, నిజమా? చేతులతో చేయమని దేవతలు కావా? అయితే సృష్టికర్తను ఒకడు ఉన్నాడా? ఆయనే దేవుడా? కొంతమంది త్రిప్పబడి ఉన్నారట. ఆ విషయాన్ని ఆ కంసాలతో చెప్తున్నాడు. ఏంటి అంటే, మనకి ఈ పని అయితే చాలా బాగా మంచి లాభం వస్తుంది, కానీ ఇప్పటికే పౌలు మనం ఉన్న ప్రదేశమే కాదు ఆసియా ప్రదేశం అంతా కూడా చెప్పేస్తున్నాడు. ఏంటంటే చేతులతో చేయబడినవి దేవతలు కావు, అవి దేవుళ్ళు కావు అని చెప్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు. అనేక చూద్దాం. ఇంకా కిందకి వెళ్ళినట్లయితే, మరియు
ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోటే కాక మహాదేవి అయిన అర్తమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అంతటను భూలోకం అంతటను పూజింపబడుతున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పాను. 2 విషయాలు చెప్తున్నాడు. ఏంటండి? ఫస్ట్ విషయం ఏం చెప్తున్నాడు? ఈ వృత్తి యందు మనకు లక్ష్యము తప్పిపోతుంది, అంటే మన వ్యాపారం పోతుంది. అదేనా? అంతేనండి. దేనికి భయపడుతున్నాడు ఆ కంసాలతను? 2 విషయాలకు భయపడుతున్నాడు. మొట్టమొదటిగా ఏం చెప్పాడు? ఈ వెండిగుళ్ళు చేయించడం అందరూ మన దగ్గర చేయించుకుంటున్నారు, ఇందులో చాలా బహులాభం వస్తుంది. ఇప్పుడు ఈ పౌలందరికీ చేతులతో చేయబడిన దేవతలు కాదని చెప్తున్నాడు. మనం ఈ చేతులతో చేయబడిన దేవతలకే మనం కావలసినటువంటి ఆ వెండిగులను మనం తయారు చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ప్రకటించేశారు, ఇక్కడ వాక్యాన్ని పౌలు ప్రకటించాడు. కాబట్టి ముందుగా ఏం పోద్ది అంటున్నాడు? మన వృత్తి పోతుంది. అంతేనా? ఏం చెప్తున్నాడండి? మన వృత్తి పోతుంది, మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోతుంది, మనకున్నటువంటి వ్యాపారము పోతుంది, మనకున్న ఈ జీవనోపాధి పోతుంది అని చెప్పి మొట్టమొదటి కారణం చెప్పి, రెండో కారణం ఏం చెప్తున్నాడు? బాగా చూడండి. రెండో కారణం ఏం చెప్తున్నాడండి? ఈ భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచుందని వారితో చెప్పాను. 2టికి భయపడుతున్న. 1 ఆదాయం పోతుందని, 2 ఎప్పటి నుంచో నమ్ముతున్నటువంటి ఈ అర్తమీదేవి యొక్క గొప్పతనం పోతుందేమో, అందరూ యేసుప్రభు నమ్మేసుకుంటారేమో, అందరూ రక్షణలోకి వెళ్ళిపోతారేమో, అందరూ సృష్టికర్త అయిన వాడిని పూజిస్తారేమో అని చెప్పి 2టికి భయపడతా ఉన్నాడట. అర్థమైందండి? వీళ్ళకి సువార్త తెలీదా అంటే సువార్త వీళ్ళు కూడా విన్నారు. అంటే పౌలు ఆసియా అంతటా ప్రకటిస్తున్నాడు, మనం అన్న చోట అంతా ప్రకటిస్తున్నాడు. అంటే యేసుని గురించి వార్త వినకుండానా? విన్నారు. విన్నా ఏం ఆలోచిస్తున్నారు? మొట్టమొదటిగా ఆత్మకు రక్షణ కోసం ఆలోచించటం లేదు, ఆదాయం పోతుందని ఆలోచిస్తున్నారు, బ్రతుకు పోతుందని ఆలోచిస్తున్నారు. తెలిసినా వెళ్ళటం లేదు. ఇంకోటి ఏంటి? ఈ యొక్క గొప్పతనం పోతుంది, మనం నమ్ముతున్నటువంటి ఈ విగ్రహము యొక్క గొప్పతనము తొలగిపోతుందేమో అని చెప్పి భయపడుతున్నానని చెప్పి పౌలు ఇక్కడ అతను చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందండి? ఏంటండి? ఆదాయం లేక ఆదాయం పోతుందని కొంతమంది దాన్ని విడిచిపెట్టట్లేదు. ఇంకొకటి చిన్నప్పటి నుంచి నమ్ముకునే విగ్రహాలు కదా అని చెప్పి కొంతమంది విడిచిపెట్టట్లేదు. ఇంకొంతమంది ఏంటంటే పాపము విడిచిపెట్టలేక దేవుళ్ళలోకి వస్తే వ్యభిచారం విడిచిపెట్టాలి, దేవుళ్ళలోకి వస్తే దొంగతనాలు మానేయాలి, దేవుళ్ళలోకి వస్తే చాడీలు చెప్పకూడదు, దేవుళ్ళలోకి వస్తే నిబంధనలు ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం పాటించలేం, ఇవన్నీ మనం చేయలేం. అలాగా అన్నిళ్ళకి చక్కగా ప్రశాంతంగా హ్యాపీగా స్వేచ్ఛగా ఏం చేసినా పర్వాలేదని జీవించవచ్చు అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా కొంతమంది తెలిసినా సరే ముందుకు రాలేక విడిచిపెట్టలేక ఉన్న వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. మొన్న మనం చూసినట్లయితే టీవీలో వస్తుంది ఒక పంతులు గారు ఏంటంటే యేసు ప్రభు గురించి చెప్తున్నాడు అన్నమాట. యేసు ప్రభువు అందరికీ ప్రభువే అంటున్నాడు. ఏమంటున్నారండి? ఇంత పెద్ద బొట్టు ఉంది, ఇంకా చేతులకి అన్నిటికీ కూడా ఉంగరాలే. ఏం మాట్లాడుతున్నాడంటే యేసు ప్రభు అందరికీ ప్రభువే, నేను ఒప్పుకుంటున్నాను, మీరు ఒప్పుకుంటారా అని చెప్తున్నాడు. చాలా వైరల్ అయింది యూట్యూబ్లో మేము చూసినట్లయితే. మరి తెలిసినోడు ఎందుకు తీయలేదు? తెలిసినోడు ఎందుకు తీయలేదు ఉంగరాలు అంటే అందులో ఒక వ్యాపారం ఉంది. వాళ్ళు ఏ వృత్తి చేస్తున్నారో, ఎక్కడ పంతులుగా ఉన్నాడో, ఎక్కడ ఏ పని చేస్తున్నారో. చాలామంది ఆదాయాన్ని, ఆ వృత్తిని, జీవనోపాధిని విడిచిపెట్టలేక ఏంటండి దేవుని మార్గంలోకి వెళ్ళటం లేదు. అయితే దేవుడు చెప్తున్నాడు, రెప్పపాటునే రాకడా ఉంది. అది తెలియక చాలామంది ఏంటండి బ్రతుకు ఏంటంటే ఈ లోకంలో ఉన్నదే బ్రతుకు అనుకుంటున్నారు. చనిపోయిన తర్వాత ఒక బ్రతుకు ఉన్నది, ఒక నిత్య జీవం ఉన్నది, ఒక మన ఆత్మకు రక్షణ ఉందని చెప్పి ఎవరు కూడా తెలుసుకోవట్లేదు. ఈ లోకమే శాశ్వతం అని చెప్పి అనుకుంటా ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, మీరు మాత్రము సువార్త ప్రకటిస్తూనే ఉండాలి. ఎంతవరకు అంటే ఆయన రాకడా వచ్చేంతవరకు మనం చెప్తూనే ఉండాలి. ఏంటంటే ఒక వాక్యం కూడా వ్రాయబడి ఉంది, దేవుని గూర్చిన వార్తట నశించుతున్న వారికి వెర్రితనమట, మనందరికీ ఏంటి? దేవుని శక్తి అట. నశిస్తున్న వారికి వెర్రితనంగానే కనబడుతుంది. ఏంటి?
మనం చేసే పనులు, మన ప్రార్థన ఒక వెర్రితనం. వాళ్ళు ఏం చేస్తారు, 2 నిమిషాలు దండం పెట్టుకొని వస్తారేమో, మన గంటల గంటల ప్రార్థన, ఏడుస్తూ ప్రార్థన. ఏంటండి, ఈ లోకంలో ఉన్నటువంటి సినిమాలు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి ఆచారాలు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషాలు కానీ అన్నీ విడిచిపెట్టేస్తూ ఉంటే వాళ్ళకి ఏమనిపిస్తే పిచ్చోళ్ళ కనబడతాం. ఎలాగా, ఒక పిచ్చోళ్ళ వెర్రోళ్ళ కనబడతాయి. ఏంటి అసలు వీళ్ళు మనుషులైన ఒక ఎంజాయ్మెంట్ ఉండదు, ఒక సరదా ఉండదు, ఒక ఇది ఉండదు, ఒక సంబరం ఉండదు, ఒక సినిమా ఉండదు, ఇది ఉండదు, అది ఉండదు, ఏంటి అసలు అని చెప్పి ఒక వెర్రోళ్ళగా, ఒక పిచ్చోళ్ళగా, మెంటలోళ్ళగా మళ్ళీ చూస్తూ ఉంటారు చాలామంది. ఏంటండి, ఇంకా అన్నీ తీసేశారంటే ఇంక మరీ చూస్తూ ఉంటారు. ఏంటంటే అమ్మ బాబాయ్ అన్నీ ఉన్నా సరే, ఎంత ఉన్నా సరే అన్నీ తీసేసరి అసలు వీళ్ళకి అనుభవించడం తెలియదు. ఏంటండి, వీళ్ళకి అనుభవించడం తెలియదు అనుకుంటారు చాలామంది. కానీ మన నిరీక్షణ గురించి వారికి తెలియక వాళ్ళకి వెర్రితనము, మనకి దేవుని శక్తి ఉంది. అయితే దేవుడు మాట చెప్తున్నాడు చూడండి. ఈ రాకడ నిమిత్తమే ఒక మాట చెప్తా ఉన్నాడు. మార్కు సువార్త, మత్తయి సువార్త, మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయం 37వ వచనం, పేజీ నంబర్ 25. నోవాహు దినములు ఎలాగుండునో 36 నుంచి చదువుదాం. అయితే ఈ దినములు గూర్చిన ఆ గడియ గూర్చియు తండ్రి మాత్రమే గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడియు అలాగే ఉండెను. చూడండి ఎలా ఉంటుందట. నోవాహు జలప్రలయాన్ని దేవుడు దీంతో పోలుస్తున్నాడు. దేవుడు రాకడిని నోవాహు దినముల్ని సరిపోలుస్తున్నాడు దేవుడు. అర్థమైందండి, దేని సరిపోలుస్తున్నాడు? దేవుడు రాకడను, నోవాహు దినములను. ఈ రెండు ఎలా జరిగేట? నోవాహు దినముల్లో జలప్రలయం ఎలా వచ్చింది, అలాగే దేవుని రాకడ కూడా ఏంటండి అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుందట. అంటే రెప్పపాటున వస్తుందట. నోవాహు దినములలో ఏం జరిగిందో మనందరికీ కూడా తెలుసు. ఏం జరిగిందమ్మా? జలప్రలయం వచ్చిందా? గుర్తుందా అందరికీ? జలప్రలయం వచ్చింది కదా. దేవుడు మీరు తీసినట్లయితే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. ఏంటంటే నీతిమంతుడిగా కనిపించాడట నోవాహు. ఎలాగండి? నీతిమంతుడిగా కనిపించాడట. నీతిమంతుడిగా కనిపించి ఆ లోకమంతట్లో అందరిని చూస్తే అందరూ చెడ్డవారే, ఎవరిలో కూడా మంచి లేదు. పడుకోకూడదు, హల్లెలూయా, లేగాలందరూ అందరూ చెడ్డవాళ్ళగా కనబడారట. ఆ చెడ్డవాళ్ళలో ఒక మంచివాడు కనబడ్డాడట. ఏంటండి, ఒక మంచివాడు కనబడేసరికి ఏమనుకున్నాడు దేవుడు? ఆ యొక్క పట్టణాన్ని, ఆ యొక్క మొత్తం అంతటిని కూడా నాశనం చేయాలనుకున్నాడు. కానీ నోవాహు నీతిమంతుడిగా కనిపించాడని నోవాహును మాత్రమే విడిచిపెట్టాలనుకున్నాడు. విడిచిపెట్టాలనుకుని నోవాహుతో మాట్లాడాడు. ఏంటంటే మనుష్యులు బాల్య నుండే తమ హృదయంలో చెడుతనం జరిగిస్తూ ఉన్నారు, పాపాత్ములు అయిపోయారు. చెడ్డగా నేను ఎంతో మంచిది అని చేసుకున్నది అంతా కూడా వీళ్ళు చెడ్డదాన్ని చేసేసారు, పాడు చేసేసారు. కాబట్టి జలప్రలయాన్ని సృష్టించబోతున్నాను, అందరినీ నాశనం చేయబోతున్నాను. నువ్వు ఒక్కడే నీతిమంతుడిగా నాకు అనిపిస్తున్నావు కాబట్టి నేను రక్షించాలనుకుంటున్నాను. కాబట్టి నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక ఓడ నువ్వు తయారు చేసుకో అని చెప్పి, ఆ ఓడ ఎంత ఉండాలి, ఎలా ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత పొడుగు ఉండాలి, ఏంటండి ఎంత విస్తీర్ణం ఉండాలి, అన్నీ కూడా మెజర్మెంట్స్ అన్నీ కూడా దేవుడే ఇచ్చేసి, ఏంటంటే దేవుడే చెప్పి దగ్గరుండి ఆ ఓడ అంతటినీ కూడా తయారు చేశాడట నోవాహు. ఇప్పుడు ఆ నోవాహు పడవ ఆ యొక్క ఓడను తయారు చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టిందని నేను విన్నాను. ఏంటండి, కొన్ని సంవత్సరాలు పట్టిందట. అయితే ఆ అన్ని సంవత్సరాల్లో కూడా ఓడ తయారు చేయడం ప్రారంభించినప్పటి నుంచి ముగించేంత వరకు ఎంతమందికి నోవాహు చెప్పుంటాడు? ఏంటండి, ఎంతమందికి చెప్పుంటాడు నోవాహు? చాలామందికి చెప్పుంటాడు. చాలామందికి అంటే ఎందుకు తయారు చేస్తున్నాను అడిగిన వాళ్ళందరికీ చెప్పుంటాడు. వాళ్ళందరికీ పడవ చేస్తా ఉంటే ఇటు పిచ్చోడురా బాబు, అంతేనండి. ఆ సమస్తము విడిచిపెట్టేసి ఒకడు పడవ తయారు చేసుకుంటూ కూర్చుంటే ఆయన చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? వీడికి ఏంటి అసలు పిచ్చొచ్చిందా, మెంటలు వచ్చిందా, అసలు ఇదంతా నాశనం అయిపోద్దట, ఇదంతా కూడా మునిగిపోద్దట, అందరూ చచ్చిపోతావంట, వీడికి ఏదో వెర్రి వచ్చింది, వీడికి ఏదో మెంటలు వచ్చింది, వీడికి ఏదో పిచ్చి పట్టింది, అందుకే పడవ చేసుకుంటున్నాడు ఏంటి అసలు ఎంత హేళనగా చేసి మాట్లాడి ఉంటారో, ఎంత ఎగతాళి చేసి మాట్లాడి ఉంటారో, ఎంత చిన్న చూపుగా మాట్లాడి ఉంటారో. కానీ నోవాహుకు తెలుసు ఏంటి చేసుకుంటుంది వెర్రితనం కాదు,
ఏంటి రక్షణ కొరకు. వాళ్ళకి ఎలా కనబడుతుంది? వెర్రోళ్ళలాగా, పిచ్చోళ్ళలాగా, మెంటలోళ్ళలాగా కనబడుతుంది. పడవ చేసుకుంటుంటే వీడికి ఏదో బుర్ర పాడైపోయిందని అనుకుంటున్నారు. ఇంకా చెప్తుంటే దేవుడి రాకడ ఉంది, మీరు చాలా చెడ్డగా జీవిస్తున్నారు, ఆ పాపంలో జీవిస్తున్నారు, విడిచిపెట్టండి 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 అంటే ఒక్కరు వినలేదట. ఏంటండి? ఒక్కరి మాట వినలేదు. ఒక్కరు కూడా నోవాహు చెప్పింది వినలేదు. అక్కడ వ్రాయబడి ఉంది చూసారా, ఈ 38వ వచనంలో వ్రాయబడి ఉంది, జలప్రలయముకు ముందటి దినములలో నోవాహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు, అంటే ఓడ స్టార్ట్ చేసిన కాడి నుంచి మరలా ఓడలోనికి నోవాహు కుటుంబం వెళ్ళిపోయేంత వరకు కూడా ఏం జరిగిందట? వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్ళికి ఇచ్చుండుచు జలప్రలయం వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరుగక పోయిరి. ఏం చెప్తున్నాడండి? జలప్రలయం వచ్చి అందరినీ ముంచేసే వరకు కూడా ఎవ్వరు కూడా మాటలేదట. అంతేనా? రాయబడి ఉంది. పెళ్ళికి ఇస్తున్నారట, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లలకి అంటున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు, ఏంటండి తీర్థాలకు వెళ్తున్నారు, చాలా సంతోషంగా చాలా జలస చేసుకుంటున్నారట. ఒక్కరు కూడా ఒక్క మాట వెళ్ళలేదు. ఒక్కరు కూడా నోవాహు చెప్పిన మాటను చెవిన పెట్టలేదు. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సంతోషంలోనే వాళ్ళ వాళ్ళ ఆనందంలో ఉంటే ఏం జరిగిందట? జలప్రలయం వచ్చి అందరినీ కూడా కొట్టుకొని పోయేలా చేసిందట. అలాగుననే మనుష్య కుమారుడు రాకడ కూడా ఉండును. ఎలా ఉంటుంది? నమ్ముకున్న వాళ్ళు మాత్రమే ఓడలోకి ప్రవేశిస్తారు. నమ్మలేనోళ్ళు జలప్రలయంలో, అప్పుడు నోవాహు దినంలో జలప్రలయంలో కొట్టుకొని పోవునట్లుగా విడిచిపెట్టబడతారు. ఇక్కడ ఏంటండి? విడిచిపెట్టబడతారు. కింద అదే వ్రాయబడింది, చదువుదాం. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని కొనిపోబడను, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుండును, ఒకటి తీసుకొని పోబడను, ఒకటి విడిచిపెట్టబడను. కావున ఏ దినమున ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏం చెప్తున్నాడండి? మెలకుగా ఉండండి. ఎలా వస్తుందో తెలియదు. ఇద్దరు ఉంటారు, ఒకరు మాయమైపోతారు. ఏంటండి? ఇద్దరు ఒక దగ్గర ఉంటే ఒకరు ఉండిపోతారట, ఒకరు ఎత్తబడతారట. పొలంలో ఇద్దరు పని చేస్తే ఒకరు ఉండిపోతారట, ఒకరు ఎత్తబడతారట. ఎత్తబడే వాళ్ళు ఎవరో తెలుసా? దేవుణ్ణి తెలుసుకున్నవారు, దేవుని మార్గంలో నడిచిన వారు. విడువబడిన వారు ఎవరో తెలుసా? ఆయన మార్గంలో నడవలేని వారు, ఆయన అంగీకరించలేని వారు విడిచిపెట్టబడతారట. అది ఎలా జరుగుతుందంటే రెప్పపాటున జరుగుతూ ఉంటుందట. ఏంటండి? విడిచిపెట్టబడమే మహాఘోరం. అయితే మన అందరినీ దేవుని నమ్మేసుకున్నాం కదా, అందరూ ఎత్తబడిపోతామని అనుకుంటున్నామేమో. ఎంతమంది ఎత్తబడే గుంపులో నేను ఉంటానని ధైర్యంగా చేయెత్తగలరు? నేను ఎత్తబడే గుంపులో ఉంటాను అని ఎవరైనా చేయెత్తగలరా? ఎందుకంటే మనస్సాక్షి అంగీకరించదు. ఏదో ఒక లోపం ఉంటుంది, ఏదో ఒక తప్పుని ఇంకా విడిచిపెట్టకుండా మానకుండా మనం ఉంటాం. కాబట్టి మనకు ధైర్యం సరిపోదు. నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అని, ఏంటండి, దేవుడి విషయాలు అన్నిట్లో నేను పూర్తిగా పర్ఫెక్ట్ అని చెయ్యెత్తే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అయితే దేవుడు చెప్తున్న మాటలు దేవుని ఎరుగని అన్యులకే కాదు, మనకి కూడానా. ఏంటండి? మనకి కూడా. దేవుని ఎరువుగా విడిచిపెట్టబడడం ఒకటైతే, దేవుని తెలుసుకొని విడిచిపెడితే అది ఇంకా ఘోరం అయిపోద్ది. అర్థమవుతుందండి? అది ఇంకా ఘోరము. ఇంత దేవుని కోసం త్యాగం చేసి ఎన్నో విడిచిపెట్టి ఎన్నో వదులుకొని మనం ఎంతగా దేవుళ్ళో ఉండి కూడా రాకడ సమయంలో ఇంకా విడిచిపెట్టే గుంపులో మనం కూడా ఉన్నామనుకోండి, ఈ ప్రయాస అంతా కూడా వ్యర్థమే. దేవుడట సమయం ఇస్తాడట. ఏంటండి? నోవాహు దినంలో కూడా సమయం ఇచ్చాడు. ఆ పడవ చేసేంత వరకు కూడా ఒక్కరైనా మాడతారేమో, ఒక్కరైనా తెలుసుకుంటారేమో. ఎప్పుడైతే తెలుసుకోలేదో దేవుడే ఆ పడవ మూసేసాడంటండి. తెలుసండి? దేవుడే ఆ పడవలోకి వాళ్ళు వెళ్ళని తలుపేస్తాడట. చూద్దాం ఒకసారి. ఆదికాండము 7వ అధ్యాయము 7వ వచనంలో చూడండి ఒకసారి. అప్పుడు నోవాహును
అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతి కోడండులు ఆ ప్రవాహజలములు తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. ఏంటండి, కుటుంబం అంతా కూడా ఆ యొక్క ఓడలోకి ప్రవేశించారట. ప్రవేశించిన తర్వాత దేవుడు ఆజ్ఞాపించాడు ఏంటి, ప్రతి జంతువుల్లోనూ రెండేసి జంతువులు, పక్షులు రెండేసి మొత్తం అన్నీ కూడా ఆ ఓడలోకి రావాలి. ఎలా రావాలి తెలుసా? వెళ్ళి నోవాహు వెళ్ళి అని పిలుచుకురాడు, వాటంతట అవే వస్తాయని కూడా చెప్పాడు. ఏంటండి, వాటంతట అవే నీ దగ్గరికి వస్తాయని కూడా వ్రాయబడి ఉంటుంది ఒక చోట. చూడండి 20 వచనంలో ఉంది, చూడండి 6వ అధ్యాయం 20 వచనంలో, నీవు వాటిని బ్రతికించి ఎంచుటకై వాటి జాతుల ప్రకారం పక్షుల్లోనూ, వాటి జాతుల ప్రకారం జంతువుల్లోనూ, వాటి జాతుల ప్రకారం నేలను ప్రాకు వాటన్నిటిలో ప్రతి జాతిలో 2 చొప్పున నీ వద్దకు అవి వచ్చును. ఏంటండి, ఎవరు వచ్చారట? ప్రతి జాతిలోనూ కూడా 2 జతలమాట, మగ ఆడ 2 పక్షులైతే, ప్రాకు పురుగులైతే 2 వాటంతటా అవే వచ్చాయట. నోవాహు వెళ్ళి తీసుకురాలేదు, నోవాహు వెళ్ళి నెతకలేదు, 2 వాటికి చెప్పి తీసుకురాలేదు. దేవుడు వాటికి ఆజ్ఞాపించాడు ఏంటి, మీరు వెళ్ళండి, ఓడ సిద్ధమై ఉంది, అందులోకి మీరు వెళ్ళి మీరు ప్రవేశించండి అంటే 2 పులులు, 2 సింహాలు, 2 పక్షులు, 2 పురుగులు, 2 పాములు, అవన్నీ కూడా వాటంతటా అవి వచ్చేసాయట. ఎక్కడికి? ఏ నోవాహు అయితే ఓడ చేశాడో ఆ నోవాహు ఓడలోకి ఎవరో తీసుకొచ్చినట్టుగా ఎక్కడో ఏ అడవిలో ఉన్నాయో ఎక్కడున్నాయో వాటి అంతటా అవే వచ్చి ఓడలోకి ప్రవేశించాయట. అదే చెప్పాడు. ఇక ఆ నోవాహు చేసిన పడవలు ఎవరున్నారు? నోవాహు కుటుంబం ఉంది. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ జంతువులన్నీ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎవరు తలుపేశారండి? చూద్దాం ఒకసారి. 16వ వచనంలో రాయబడింది, 7వ అధ్యాయము, ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ పడవలోకి సిద్ధపరచబడినవన్నీ కూడా వెళ్ళిపోయాయో తలుపు ఎవరేసారట? దేవుడే వేసేసాడట. స్టాప్, ఇంకా అక్కడితో పని, ప్రవేశించడానికి లేదు. అంతకు ముందు ఉంది కానీ ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు కాబట్టి తలుపు మూయబడింది. దేవుడి రాకడ కూడా అలాగే ఉంటుంది. ఏంటండి, సమయం ఇచ్చేంత వరకు సమయం ఇస్తాడు. ఆ సమయం కనుక మించిపోయిందనుకోండి, తలుపు వేసేస్తే తిరిగి ఆ తలుపు తీసేవాడు ఎవరు ఉండరు. ఒక ఉపమానం కూడా ఉంది పరలోకరాజ్యం చెప్పుతూ. ఏంటండి, బుద్ధిగల 5 కన్యకుల గురించి చెప్పబడి ఉంది, ఉంటుంది. తెలుసు కదా, బుద్ధిగల 5 కన్యకులు పెళ్లి కుమారుడు వస్తున్నాడని చెప్పి దివిటీలు పట్టుకొని ఏంటండి వెళ్ళారట. 5 మంది బుద్ధిగలలు, 5 మంది బుద్ధి లేని వాళ్ళు. ఈ బుద్ధిగలలు ఏం చేశారంటే దివిటీలతో పాటు నూనె కూడా పట్టుకొని వెళ్ళారట. ఈ బుద్ధి లేని వాళ్ళు ఆ సమయానికి సరిపోద్ది అన్నట్టుగా ముందు చూపుగా ఆలోచించకుండా నూనె లేకుండా వెళ్ళారట. పెళ్లి కుమారుడు ఆలస్యంగా వచ్చాడు, అందరూ పడుకునిపోయారు. ఒక దండోర మోగింది, ఏంటి, పెళ్లి కుమారుడు వస్తున్నాడు లేకండి, పెళ్లి కుమారుడు వస్తున్నాడు లేకండి అనేసరికి ఏం చేశారు? ఈ 10 మంది లేచారు. కానీ 5 మాత్రం, 5 దాంట్లో నూనె తక్కువగా ఉంది, మిగతా వాళ్ళ దాంట్లో కూడా తక్కువే ఉంది. కానీ ఇలా ఆలోచించి ఏం చేశారంటే ముందుగానే తెచ్చుకున్నారు కాబట్టి గబగబా ఏం చేశారంటే చక్కగా సరిపడా నూనె అంతా కూడా పోసేసుకున్నారు. వీళ్ళ దగ్గర నూనె లేదు. అప్పుడు వీళ్ళు నూనె లేని వాళ్ళు నూనె గలను అడుగుతున్నారు, ఏంటంటే కొంచెం మాకు ఇస్తారా అని. వాళ్ళు అంటున్నారు, వెళ్ళి కొట్టుకెళ్ళి తెచ్చుకోండి, మాకే సరిపోద్దని చెప్పేసరికి వీళ్ళు ఏం చేశారు? కొట్టుకెళ్ళి తెచ్చుకుందాను కొట్టుకెళ్ళేసరికి పెళ్లి కుమారుడు వచ్చి ఈ 5 పట్టుకుపోయాడు, తలుపు మూసేశాడు. అందరూ కొట్టారు కానీ తలుపు తీయబడలేదు. ఇందాక మనం చదివిన అధ్యాయంలో ఉంటుంది మత్తయి సువార్తలోనే. ఎందుకు ఈ ఉపమానాలు అంటే, సమయం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, అంతే కదా. దీపం ఉన్నప్పుడు ఏదో చక్కబెట్టుకోవాలి అంటారు కదా. కరెంట్ పోయిన తర్వాత మనం ఏం తుడుద్దామన్నా అవ్వదు, ఏమి సర్దామన్నా అవ్వదు, అంతేనా. ఏమి అమర్చుదామన్నా అవ్వదు. వెలుగు ఉన్నప్పుడే ఇల్లంతా కూడా ఎక్కడ ఏది పెట్టుకోవాలో అమర్చుకోవాలి. అలాగే సమయం ఉన్నప్పుడే దేవుళ్ళలోనికి రావాలి. సమయం ఉన్నప్పుడే దేవుని గురించిన మాటను విని
పాపాన్ని విడిచిపెట్టాలి. ఆ సమయం అనక పోయింది అనుకోండి, మనం ఎంత మొత్తుకున్నా సరే పని జరగదు. అందరూ గుండెలు బాదుకుంటారట. ఉంది కదా వాక్యంలో, గుండెలు బాదుకొని రోదిస్తూ ఉంటారట. అయ్యో, ఎన్ని మార్లు నేను సువార్త విన్నాను, ఎన్నిసార్లు దేవుని గూర్చిన సాక్ష్యం విన్నాను, ఎన్నిసార్లు నేను ఆయన చేసిన గొప్ప కార్యాలు నేను విన్నాను, అయినా సరే నేను తెలుసుకోలేకపోయానే, ఇంకా ఆదాయం కోసం చూసానే, ఇంకా నా కులదేవతలను ఆలోచించానే, ఇంకా ఏదో స్వార్థంతో ఉండిపోయానే, ఇవేమి నన్ను ఇప్పుడు దేవుని రాజ్యంలోకి చేర్చలేవని చాలామందట గుండెలు బాదుకుంటూ ఉంటారని వాక్యంలోనే వ్రాయబడి ఉంది. అయితే ఈ మాటలు మనకి ఎందుకు అంటే, వారు విన్నా వినకపోయినా సువార్త చెప్పాలి. నెక్స్ట్ ఏంటంటే, నువ్వు కూడా రాకడలో ఎత్తబడాలి అంటే నీలో నాలో ఇంకా ఏ లోపాలు ఉన్నాయో, ఏ తప్పులు ఇంకా ఉండిపోయాయో, ధైర్యంగా ఎత్తలేకపోతున్నావు అంటే ఏదో ఒకటి ఖచ్చితంగా మనలో ఉండే ఉంటుంది. అది తీసివేసుకొని దేవుడి రాకడకు మనము సిద్ధపడాలి. ఎత్తబడే గుంపులో మనం ఉండాలి, విడిచిపెట్టే గుంపులో మనం ఉండకూడదు. ఎత్తబడే గుంపులోనే మనము ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఇంకా మన కుటుంబంలో ఎవరు రక్షణ పొందుకోలేదు, ఇంకా ఎవరు దేవుని తెలుసుకోలేదు, దొంగ వచ్చినట్టుగా దేవుని రాకడ ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. రెప్పపాటు కాలంలో దేవుని రాకడని దేవుడు ఎన్నో మార్లు బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. సమయం ఉన్నప్పుడే మనం దేవుని తెలుసుకోవాలి. సమయం ఉన్నప్పుడే, దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడే, అవకాశం ఇచ్చినప్పుడే పాపాన్ని విడిచిపెట్టాలి. సమయం అంతా అయిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా, ఎంత గుండెలు బాదుకున్నా, ఇప్పుడు నేను విడిచిపెట్టేస్తాను ప్రభువా ఈ పాపం, ఇంక నేను చెయ్యనయ్యా, ఇంక దాని జోలికి నేను వెళ్ళను ప్రభువా, నువ్వు ఎంత చెప్పినా, ఎంత బ్రతిమాలినా, ఎంత గోజాడినా ఫలితము ఉండదు. సమయము దేవుడు మనకి ఇచ్చినప్పుడే పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుడికి ఏ విషయంలో దేవుని దుఃఖపరుస్తున్నామో, ఏ విషయంలో దేవుని మాట వింటలేదో, ప్రతిసారి ఆయన ఆయాసపరుస్తున్నామో మనకి తెలుసు. అది దేవుడు నీకు సమయం ఇస్తున్నాను, నీకు ఇచ్చిన సమయంలోనే నువ్వు పాపాన్ని విడిచిపెట్టు. సమయం పూర్తయిపోయిన తర్వాత నువ్వు ఎంత తెలుసుకుని ఏడ్చినా, గుండెలు బాదుకున్నా ఫలితము లేదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం అందరూ. రక్షింపబడలేని వారు ఎంతోమంది ఉన్నారు. క్రీస్తుని గురించి సువార్త వారికి వేరేతనం, మనకి దేవుని శక్తి ఉన్నది. ఎంతమంది ఎంత హేళన చేసినా మనం మాత్రం దేవుని గురించి సువార్త చెప్తూనే ఉండాలి. అనేక ఆత్మలు మనం రక్షణలోకి తీసుకురావాలి. ఎత్తబడే గుంపులో ఉండడానికి మనము కూడా మన పాపాలని విడిచిపెట్టాలి. దేవుడు తలుపు మూసేస్తే ఆ తలుపు తీసేవాడు ఎవ్వరూ ఉండరు. ప్రభువా, నేను కూడా నోవహ ఓడలో ఎంత భద్రంగా ఉన్నాడో, ఎంత సురక్షితంగా ఉన్నాడో, అంత పెద్ద జలప్రలయం, ఎంత జలప్రలయం అంటే అయ్యా తండ్రి, లోకమంతా నాశనం అయిపోయింది, కానీ ఆ బిడ్డ నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి ఆ బిడ్డ కుటుంబం రక్షింపబడింది. నేను కూడా తండ్రి ఆ ఓడలో నాయన భద్రంగా ఉండాలి అంటే నేను నీతిమంతుడిగా జీవించాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, నీకు ఇష్టురాలిగా జీవించాలి. అలాంటి రీతిగా మార్చమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. మహాపరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా తండ్రి నాయన, ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకే వందనాలు ప్రభువా. నువ్వు తండ్రి సువార్త తండ్రి సర్వసృష్టికి వెళ్ళి సువార్త చెప్పమన్నావు. అయా తండ్రి నాయన, అటు విధంగా మేము ఇతరులకు సువార్త చెప్పడానికి మా హృదయాలు తెరవమని అడుగుతున్నాను తండ్రి. నోరు విప్పమని అడుగుతున్నాం అయ్యా. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అంతేకాదు ప్రభువా, ఎందుచేత సువార్తను వ్యతిరేకిస్తున్నాను అయ్యా తండ్రి నాయన, మరి ఆ యొక్క విషయాలన్నీ కూడా నువ్వు రాయించే పరిశుద్ధ గ్రంథంలో. కొంతమంది ఆదాయ కోసం, కొంతమంది తండ్రి నాయన అయా ప్రభా పుట్టేపటి నుంచి కూడా నమ్ముతున్న విగ్రహాలని, కొంతమంది పాపాన్ని విడిచిపెట్టలేక అయ్యా తండ్రి ఒక్కొక్కరు తెలిసి కూడా తండ్రి నన్ను తెలుసుకుని, సత్యాన్ని తెలుసుకొని కూడా అయ్యా తండ్రిలో రాలేక చాలా మంది ఉన్నారు ప్రభా. కానీ మీరందరూ కూడా తండ్రి రాకడ వచ్చినప్పుడు గుండెలు బాదుకుంటారని అయ్యా, తండ్రి ఏడుస్తారని అయ్యా ప్రభా ఎంతగానో అయ్యా మొత్తుకుంటారని నువ్వు రాయిపించావు ప్రభా. అవును తండ్రి ప్రభా, సమయం ఉన్నప్పుడే వారు తెలుసుకోవడానికి, వాళ్ళ కళ్ళు తెలుసుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నామయ్యా. మీరు నమ్ముకున్న మేము కూడా తండ్రి ఎంతమంది గుంపులో ఉండాలంటే ఇంకా ఏ పాపం మాలో ఉందో తండ్రి అయా తండ్రి అది సరిచేసుకొని ప్రభా సిద్ధపాటు మనసు కలిగి ఉండాలయ్యా. బుద్ధి కూడా కన్యకులు ఎలా అయితే సిద్ధపాటు కలిగి ఉన్నారో అటువంటి సిద్ధపాటు మేము కూడా కలిగి ఉండాలని కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు వేస్తాయా. ఈ మాట ప్రకారం తండ్రి నేను జీవించిన కృప చూపించమని యేసునామములో ప్రార్థించి పొందుతున్నాము తండ్రి. ఆమేన్. చేస్తున్నాను.
ప్రార్థన చేసుకున్నాము. అందరూ కూడా గొలుసులో పాల్గొన్నాము. తండ్రి నాయన ఇంతవరకు వాక్యం ద్వారా మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా అందరం తండ్రి విజ్ఞాపన ప్రార్థన చేస్తుండగా తండ్రి నీ ఆత్మనిచ్చి ప్రార్థనాత్మ కలిగి ఉజ్జీవంగా ప్రార్థించడానికి ఈ గొలుసు ప్రార్థనలో తండ్రి ఏదైతే నీ బిడ్డలు అడుగుతున్నారో దాని నుంచి ప్రవ్వా అయ్యా అటు ఆశీర్వాదం వారు పొందుకోవడానికి ఆ మేలు వారు పొందుకోవడానికి కృప చూపించమని యేసునామములో ప్రార్థించి వేడు కొంచెం పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మా చేయాలి ఉజ్జీవంగా చేయాలి, మిగతా వాళ్ళు ఏకీభవించాలి, నోరు తెరిచి చేయాలి ప్రార్థన. పడుకోకూడదమ్మా, ప్రార్థన చేయాలి.
మా ఉజ్జీవంగా చేయాలి, ఏకీభవించాలి.